10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల విధ్వంస పాలనకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రెఫరెండంగా ఉంటాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ప్రతి ఎన్నిక తమకి కీలకమే గాని అది రెఫరెండంగా భావించడం లేదన్నారు రేవంత్. పని లేని వారే ఇలాంటి మాటలు మాట్లాడతారన్నారు సీఎం. ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం.